పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ 10 రోజుల కాలంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగానే వ్యవహరించాలి. ఏ విషయాలలో అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో, కుటుంబపరమైనటువంటి విషయాలలో, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో, అన్నింటికంటే ప్రధానంగా చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి మార్పులు అనేటటువంటివి కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాయి. మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి రవి గురుగ్రహాల యొక్క సంచారం వలన కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి వ్యక్తిత్వము ఉంటుంది, గౌరవం ఉంటుంది. కుటుంబపరంగా తీసుకుంటే ఆర్థిక స్థిరత్వం వంటి విషయాలు ప్రధానంగా మారతాయి. అయినప్పటికీ కూడా గురు ప్రభావం కారణం చేత ఇంకా జ్ఞానం పెరుగుతుంది, ఇంకా తెలుసుకోవాలని నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ సాధ్యమైనంత వరకు రవి గురుగ్రహాలు యోగాన్ని ఇచ్చేటటువంటివి అయినప్పటికీ కూడా రవి యొక్క కారణం చేత, రవి మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశిలో జన్మించిన వారు అహంకారానికి వెళ్లకుండా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే అసలు ప్రధానంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆ దశమ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఇప్పటిదాకా సమస్య లేనటువంటి వృత్తి ఉద్యోగ సమస్యలు ఒక్కసారిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కుజుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువైతూ ఉంటాయి. అంటే పై అధికారులతో సమస్యలు కానీ, రకరకాలైనటువంటి ఇబ్బందులు కానీ, లేదా కొత్తగా ప్రయత్నిస్తే నూతన ప్రయత్నాల్లో విఫలమవటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరైతే కోర్టు కేసులు లాంటి వాటితో సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారు కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. కానీ మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరించే కుజుడి యొక్క ప్రభావం కారణం చేత విదేశీ సంబంధాలు మెరుగుపడతాయి, దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయని చెప్పాలి. కానీ ఖచ్చితంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ కోపాన్ని కొన్ని సందర్భాలలో బాగా కంట్రోల్ చేసుకోవటం వలన కూడా మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తర్వాత 5వ తేదీ మధ్యాహ్నం వరకు బుధుడు మీ రాశికి 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరిస్తాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. బుధుడు జనరల్గా తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో, వ్యయంలో సంచరించేటప్పుడు మీకు ఏ రకంగా ఉంటుందంటే, సోదరుల నుంచి, బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ 5వ తేదీ తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇప్పటిదాకా దూరంగా పెట్టున్నారో వాళ్ళే మీ పరిచయం కోసం, మీ స్నేహం కోసం మరలా చేయి చాచే పరిస్థితి కూడా వస్తుంది. తర్వాత తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే కమ్యూనికేషన్ కానీ, చిన్న ప్రయాణాలు కానీ అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొంత క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానంగా ఈ రాశి వారికి లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో నీచంలో ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల కాలంలో ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి ఊహించిన విధంగా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అసలు వీరికి డే వైజ్గా పరిశీలిస్తే కర్కాటక రాశికి ఏ విధంగా ఉంటుంది, నిరుద్యోగులు ఎలా ఉంటారు అని కనుక మనం తీసుకుంటే, ఈ సమయంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఉండదు. ఒకవేళ మీరు చేసేటటువంటి ఉద్యోగంలో ఏదైనా చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని సహనంతో కనుక ఎదుర్కొన్నట్లయితే కొద్ది రోజుల తర్వాత మీరే బ్రహ్మాండమైనటువంటి వెలుగుతో నిండిపోతారు. మరి డే వైజ్గా తీసుకుంటే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ సాయంత్రం 3:45 వరకు ఇది మీకు కర్కాటక రాశి వారికి కొంచెం సున్నితమైన సమయం. కారణం ఏమిటంటే, అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రరాహు గ్రహాల యొక్క కలయిక కారణం చేత ఆకస్మికమైనటువంటి ఆలోచనలు, అనుకోనటువంటి ఖర్చులు, రహస్య విషయాలపై ఆసక్తి పెరగవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే అప్పులు, బీమా, వారసత్వం మొదలైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలను మీరు పూర్తిగా నమ్మకుండా ఏదైనా అంటే డాక్యుమెంటేషన్ అనేది పూర్తిగా చెక్ చేసుకోవాలి. అంటే ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాము, కేవలం మాటలు మాత్రమే నమ్మడం కుదరదు. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. డ్రైవ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా శనివారం రోజున నల్ల నువ్వులతో దీపం వెలిగించడం చాలా మంచిది. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. 2వ తేదీ సాయంత్రం 3:45 నుంచి 4వ తేదీ రాత్రి 9:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి. అదృష్టం మళ్ళా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. పెద్దవాళ్ళ నుంచి అనుకూలత పెరుగుతుంది. గురువులు, తండ్రి, ధార్మికత అంటే గురువుల నుంచి ఆశీస్సులు అందుతూ ఉంటారు. పెద్దవాళ్ళ వైపు నుంచి సహాయ సహకారాలు వస్తూ ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి అది అనుకూలత కలుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా ఏవే పనులైతే ఆగిపోయినాయో అవి మరలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి మంచి సమాచారం కూడా అందుతుంది. ఇక 4వ తేదీ రాత్రి 9:50 నుంచి 6వ తేదీ రాత్రి 1:56 వరకు ఇది మీకు చేసేటటువంటి కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా తీసుకుంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పాలి. మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా అవతల వాళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొత్త అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ కర్కాటక రాశి వారికి వస్తూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఇంటర్వ్యూ లేదా ముఖ్యమైనటువంటి సమాచారం కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ వ్యాపారస్తులు తీసుకునే నిర్ణయాలు కూడా మంచి ఫలితాలు పొందుతాయని చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ మీరు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్య నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 6వ తేదీ రాత్రి 1:56 నుంచి 9వ తేదీ ఉదయం 4:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇది లాభస్థానంలో ఉంటాడు. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, పరిచయాలు, ఏ పని చేసినా సరే లాభంతో మొదలై లాభంతో ముగుస్తుంది అని చెప్పాలి. ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత 9వ తేదీ ఉదయం 4 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఈ దశలో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. నిద్ర అంటే కొంచెం ఎక్స్పెన్సెస్ పెరగటము, ప్రయాణ సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఏదో అంటే ఎంతమందిలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నామనే భావన కలుగుతూ ఉంటుంది. ఒంటరిగా ఉండాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. గతంలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మళ్ళీ పునరాలోచించుకునే అవకాశం వస్తూ ఉంటుంది. దూర ప్రయాణాలు అయితే కొంతవరకు అనుకూలంగా మారతాయి. అలానే ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు అనుకూలంగా ఉండవచ్చు. ఇక్కడ అవసరం లేనటువంటి ఖర్చులు సాధ్యమైనంత వరకు చేయకుండా ఉండటం మంచిది. ఖచ్చితంగా ఇక్కడ మీరు మంగళవారం రోజున హనుమంతుడిని ప్రార్థించడం చాలా మంచిది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.